హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు డిజైన్ యువర్ గోల్ యూట్యూబ్ ఛానల్. నేను మీ రాజు. ఎట్టకేలకు మనకు మెగా డిఎస్సి 2025 నోటిఫికేషన్ అయితే ఈ రోజు అయితే రిలీజ్ అయితే చేయడం అయితే జరిగింది. నాణ్యమైన విద్యను అందించాలనే సంకల్పంతో రాష్ట్ర వ్యాప్తంగా మనకు 16,347 ఉపాధ్యాయ ఉద్యోగాలను అయితే ప్రభుత్వం అయితే భర్తీ చేయనుంది. మెగా డిఎస్సి షెడ్యూల్ విద్య ఐటీ శాఖల మంత్రి అయిన మన నారా లోకేష్ గారు ఎక్స్ వేదికగా నిన్నైతే రిలీజ్ అయితే చేయడం అయితే జరిగింది. ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న మెగా డిఎస్సి కళ అయితే నిరుద్యోగులకైతే సాకారం అవుతుంది. మేనిఫెస్టోలోను కీలకమైన హామీలను నెరవేరుస్తూ 16,347 ఉపాధ్యాయ పోస్టులను నోటిఫికేషన్ మనకు ఈ రోజు రిలీజ్ అయితే చేయడం అయితే జరిగింది. మీరు ఇప్పుడు స్క్రీన్ మీద చూస్తున్నది ఏపీ డిఎస్సికి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్. ఇక్కడ వెబ్సైట్ మీరు చూసినట్లయితే apdsc.apcfss.in అనే వెబ్సైట్ లోకి వెళ్ళిన తర్వాత మీకు ఈ విధంగా అయితే హోమ్ పేజ్ అయితే కనిపించడం అయితే జరుగుతుంది. ఈ వెబ్సైట్ జస్ట్ ఇప్పుడైతే అప్డేట్ అయితే చేయడం అయితే జరిగింది. మీరు ఇక్కడ చూసినట్లయితే అప్లికేషన్ స్టార్టింగ్ డీటెయిల్స్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. 24/2025 అంటే ఈ రోజు నుంచి అప్లికేషన్స్ అయితే స్టార్ట్ అవ్వడం అయితే జరుగుతుంది. ఇక్కడ అప్లికేషన్ ఎండ్ డేట్ ఇక్కడ కమింగ్ సూన్ అయితే ఇవ్వడం అయితే ఇది అప్డేట్ చేయడం అయితే జరుగుతుంది. మీరు ఇక్కడ క్లిక్ చేసి ఈ నోటిఫికేషన్ కి అప్లై అయితే చేసుకోవచ్చు. ఇక్కడ రిజిస్టర్ నౌ అని కనిపిస్తుంది కదా, మీరు కిందకి స్క్రోల్ చేసినట్లయితే ఇక్కడ ప్రింట్ ఫామ్ అనేది కనిపిస్తుంది కదా, ఇక్కడ క్లిక్ చేసినట్లయితే మీరు అప్లై చేసిన మీ అప్లికేషన్ ఫామ్ అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు. మీ యొక్క లాగిన్ డీటెయిల్స్ ఏమైనా మర్చిపోతే ఇక్కడ క్లిక్ చేసి మీరు ఫర్గెట్ పాస్వర్డ్ కొట్టి మీరు అయితే లాగిన్ అయితే అవ్వచ్చు. ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ షెడ్యూల్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఇక్కడ క్లిక్ చేసి మనకు ఈ డిఎస్సి 2025 నోటిఫికేషన్ యొక్క పూర్తి ఎగ్జామినేషన్ షెడ్యూల్ వాటి వివరాలు అయితే తెలుసుకోవచ్చు. ఒకసారి మనం వీటికి సంబంధించిన షెడ్యూల్ అయితే ఒకసారి చూద్దాం. మీరు ఇక్కడ ఏపీ మెగా డిఎస్సి 2025 షెడ్యూల్ని ఒకసారి మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ మనకు డేట్ ఆఫ్ ఇష్యూయింగ్ నోటిఫికేషన్ మనకు 24/2025 అంటే ఈ రోజు అయితే రిలీజ్ అయితే చేయడం అయితే జరిగింది. వీటికి సంబంధించిన ఆన్లైన్ అప్లికేషన్లు అలాగే పేమెంట్ గేట్వే డీటెయిల్స్ కూడా ఈ రోజు నుంచి స్టార్ట్ అవ్వడం అయితే జరుగుతుంది. ఈ రోజు అనగా 24/2025 నుంచి 15 మే 2025 వరకు మనం ఆన్లైన్లో వీటికి అప్లై అయితే చేసుకోవచ్చు. అలాగే వీటికి సంబంధించి మోక్ టెస్ట్లు కూడా కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది. వాటికి సంబంధించిన డీటెయిల్స్ కూడా అఫీషియల్ వెబ్సైట్లో అయితే ఉంచడం అయితే జరుగుతుంది. అవి కూడా మనకు ఈ రోజు నుంచే స్టార్ట్ అవ్వడం అయితే జరుగుతుంది. మీరు ఇక్కడ చూసినట్లయితే మోక్ టెస్ట్లకు సంబంధించి ఇంకా ఇక్కడ ఏమీ అప్డేట్ అయితే చేయలేదు. త్వరలో వీటికి కూడా ఈ మోక్ టెస్ట్లకు సంబంధించి కూడా అప్డేట్ చేయడం అయితే జరుగుతుంది. అప్డేట్ చేసిన వెంటనే మీకు అప్డేట్ అయితే చేయడం అయితే జరుగుతుంది. నెక్స్ట్ చూసినట్లయితే ఈ డిఎస్సికి అప్లై చేసుకున్న తర్వాత మనకు ఎగ్జామినేషన్ కి సంబంధించిన హాల్ టికెట్స్ మనకు 30/5/2025 అయితే రిలీజ్ అయితే చేయడం అయితే జరుగుతుంది. అలాగే వీటికి సంబంధించిన ఎగ్జామినేషన్ షెడ్యూల్ మనం అబ్జర్వ్ చేసినట్లయితే 6/6/2025 నుంచి 6/7/2025 వరకు ఎగ్జామినేషన్స్ అయితే జరుగుతుంది. మనం క్లియర్ గా అబ్జర్వ్ చేసినట్లయితే ఈ రోజు అనగా నోటిఫికేషన్ ఇచ్చిన డేట్ నుంచి మనకు ఎగ్జామినేషన్ కండక్ట్ చేసే ముందు రోజు వరకు టోటల్ గా మనకు 45 డేస్ అయితే రావడం అయితే జరుగుతుంది. చాలా మంది మన డిఎస్సి ఆస్పిరెంట్స్ ఎక్స్టెండ్ చేస్తే మళ్ళీ టెట్ కండక్ట్ చేస్తే బాగుంటుంది అంటున్నారు, కానీ ఇప్పటికే మనకు నోటిఫికేషన్ చాలా లేట్ గా అయితే రావడం అయితే జరిగింది. ఇప్పటికీ సుమారు మనకు 4 సంవత్సరాల పాటు ఈ డిఎస్సి నోటిఫికేషన్ కోసం చాలా మంది అభ్యర్థులు ఎదురు చూస్తూ అయితే ఉన్నారు. ఇక్కడ మెన్షన్ చేసిన షెడ్యూల్ ప్రకారం ఎగ్జామినేషన్స్ అలాగే అవన్నీ జరిగితే మనకు పాఠశాలలు ఓపెన్ అయ్యేసరికి ఈ ఎగ్జామినేషన్స్ రాసి ఉత్తీర్ణత పొందిన వాళ్ళు ఉపాధ్యాయులుగా పాఠశాలకు అయితే వెళ్లడం అయితే జరుగుతుంది. అందుకొరకు ఈ నోటిఫికేషన్ ఇలాగే కంటిన్యూ అవ్వాలని మనం కోరుకుందాం. అలాగే నెక్స్ట్ చూసినట్లయితే వీటికి సంబంధించిన ఎగ్జామినేషన్ కంప్లీట్ అయిన తర్వాత వీటికి సంబంధించిన ఇనీషియల్ కీ మనకు ఎగ్జామ్స్ కండక్ట్ చేసిన సెకండ్ డేనే రిలీజ్ చేయడం అయితే జరుగుతుందని ఇక్కడైతే మెన్షన్ చేయడం అయితే జరిగింది. అలాగే నెక్స్ట్ చూసినట్లయితే ఈ కీ రిలీజ్ చేసిన తర్వాత వీటికి సంబంధించిన అబ్జెక్షన్స్ ఏమైనా ఉంటే మనకు 7 రోజుల పాటు అయితే తీసుకోవడం అయితే జరుగుతుంది. అబ్జెక్షన్స్ తీసుకున్న తర్వాత 7 డేస్ కంప్లీట్ అయిన నెక్స్ట్ డేనే వీటికి సంబంధించిన ఫైనల్ కీ అయితే రిలీజ్ అయితే చేయడం అయితే జరుగుతుంది. అలాగే వీటికి సంబంధించిన ఎగ్జామినేషన్ రిజల్ట్స్ మనకు కీ రిలీజ్ చేసిన 7th డేన మనకు వీటి యొక్క రిజల్ట్స్ అయితే రిలీజ్ చేయడం అయితే జరుగుతుంది. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ డేట్స్ ఎందుకు మెన్షన్ చేయడం లేదంటే అనివార్య కారణాల వల్ల అప్పుడప్పుడు ఏదైనా సాంకేతిక కారణాల వల్ల లేదా న్యాయపరమైన ఇబ్బందులు ఎదుర్కొన్నప్పుడు ఈ డేట్స్ అనేవి అటు ఇటు అవుతాయి కదా, అందుకని ఇక్కడ 7 రోజుల పాటు అలాగే 7వ రోజు రిలీజ్ చేస్తారని ఇక్కడైతే మెన్షన్ చేయడం అయితే జరిగింది. నెక్స్ట్ మీరు ఇక్కడ చూసినట్లయితే డిస్ట్రిక్ట్ వైజ్ వేకెన్సీస్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. మీరు ఇప్పుడు ఇక్కడ చూస్తున్నది స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ కి సంబంధించిన వేకెన్సీస్. ఇక్కడ డిస్ట్రిక్ట్ వైజ్ వేకెన్సీస్ అయితే ఇచ్చారు కదా. ఇక్కడ మనకు ఎస్ఏ లాంగ్వేజ్ కి సంబంధించి 534 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. అలాగే ఎస్ఏ హిందీకి సంబంధించి 492, అలాగే ఎస్ఏ ఇంగ్లీష్కి సంబంధించి 1032, అలాగే మ్యాథ్స్కి సంబంధించి 655, అలాగే ఎస్ఏ ఫిజికల్ సైన్స్కి సంబంధించి 599, అలాగే ఎస్ఏ బయాలజికల్ సైన్స్కి సంబంధించి 902, అలాగే సోషల్కి సంబంధించి 1329, అలాగే ఎస్ఏ ఫిజికల్ ఎడ్యుకేషన్కి సంబంధించి 1664, అలాగే ఎస్జిటిస్కి సంబంధించి 5985 వేకెన్సీస్. అలా టోటల్గా మనకు స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్కి సంబంధించి 13,192 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. అలాగే నెక్స్ట్ చూసినట్లయితే
ట్రైబల్ వెల్ఫేర్ ఆశ్రమ స్కూల్స్ కి సంబంధించిన వేకెన్సీస్ కూడా ఇచ్చారు. ఇక్కడ తెలుగుకి సంబంధించి 13 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. అలాగే హిందీకి 21, ఇంగ్లీష్ కి 34, అలాగే మ్యాథమెటిక్స్ కి సంబంధించి 55, ఫిజికల్ సైన్స్ కి 83, బయాలజికల్ సైన్స్ కి సంబంధించి 44, సోషల్ కి సంబంధించి 24, అలాగే ఫిజికల్ ఎడ్యుకేషన్ కి సంబంధించి 6, అలాగే ఎస్జిటిస్ కి సంబంధించి 601, ఇలా టోటల్ గా మనకు 881 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. అలాగే జువెనైల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ఆశ్రమ స్కూల్స్ కి సంబంధించి డిస్ట్రిక్ట్ లెవెల్లో టోటల్ గా మనకు 15 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. అలాగే టోటల్ గా మనకు డిస్ట్రిక్ట్ వైజ్ వేకెన్సీస్ చూసినట్లయితే స్కూల్ అసిస్టెంట్స్ కి సంబంధించి 7,487 వేకెన్సీస్ ఉన్నాయి. అలాగే ఎస్జిటిస్ కి సంబంధించి 6,599 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. అలాగే ఫిజికల్ ఎడ్యుకేషనల్ టీచర్ కి సంబంధించి 2 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. టోటల్ గా మనకు 14,088 వేకెన్సీస్ అనేది డిస్ట్రిక్ట్ లెవెల్లో వేకెన్సీస్ అయితే ఉన్నాయి. అలాగే మనకు జోనల్ వైజ్ గా వేకెన్సీస్ ఒకసారి మనం అబ్జర్వ్ చేసినట్లయితే టోటల్ అలాగే హెచ్ఎస్ స్కూల్స్ కి సంబంధించి విజువల్ హ్యాండిక్యాప్డ్ స్కూల్స్ కి సంబంధించి 31 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. నెక్స్ట్ జోనల్ వైజ్ వేకెన్సీస్ ఒకసారి మీరు చూసినట్లయితే ప్రిన్సిపల్స్ కి సంబంధించి 52 వేకెన్సీస్, అలాగే పీజీటీస్ కి సంబంధించి 273, అలాగే టీజీటీకి సంబంధించి 1718 ఉంది. అలాగే ఈడీకి సంబంధించి 13 వేకెన్సీస్ ఉన్నాయి. అలాగే పీఈటీకి సంబంధించి 170. టోటల్ గా మనం చూసినట్లయితే 2228 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. అలాగే స్టేట్ వైజ్ అలాగే జోనల్ వైజ్ వేకెన్సీస్ చూసినట్లయితే స్టేట్ లో మనకు 259 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. జోన్ 1 కిందకి 400, అలాగే జోన్ 2 కి సంబంధించి 348, అలాగే జోన్ 3 కి సంబంధించి 570, జోన్ 4 కి సంబంధించి 682, ఇలా టోటల్ గా మనకు 2,259 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. మీరు అఫీషియల్ వెబ్సైట్ లోని కిందకి స్క్రోల్ చేసిన తర్వాత మీరు ఇక్కడ చూసినట్టయితే పోస్ట్ వైజ్ వేకెన్సీస్ ఇన్ స్కూల్ ఎడ్యుకేషన్, అలాగే పోస్ట్ వైజ్ వేకెన్సీస్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషన్ అని ఇచ్చారు కదా. ఇక్కడ మనకు రోస్టర్ వైజ్ అయితే వేకెన్సీస్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఇక్కడ క్లిక్ చేసిన తర్వాత మీకు డిస్ట్రిక్ట్ వైజ్ వేకెన్సీస్ అయితే కేటగిరీ వైజ్ గా ఇవ్వడం అయితే జరిగింది. క్లిక్ చేసిన తర్వాత మీకు ఈ విధంగా అయితే కనిపిస్తుంది. ఇక్కడ కేటగిరీ వైజ్ అలాగే సబ్జెక్ట్ వైజ్ వేకెన్సీస్ ఎన్ని ఉన్నాయనేది ఇక్కడ క్లియర్ గా అయితే మెన్షన్ అయితే చేయడం అయితే జరిగింది. మీరు అఫీషియల్ వెబ్సైట్ లోకి చూసిన తర్వాత మీ డిస్ట్రిక్ట్ కి సంబంధించి వేకెన్సీస్ అయితే ఒకసారి అయితే క్రాస్ చెక్ చేసుకోండి. ఇంకా ఈ నోటిఫికేషన్ కి సంబంధించిన ఏమైనా అప్డేట్స్ ఉంటే మీకు తెలియపరచడం అయితే జరుగుతుంది. ఆ అప్డేట్స్ అన్ని మిస్ అవ్వకుండా ఉండాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.